ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇల్లేముంది, ఆలూరులో అంతకన్నా పెద్ద ప్యాలెసే కట్టారు కదా, వాళ్ళకన్నా మించి కట్టారు మీరు. ప్యాలెస్ ఏం కట్టలే మేము, ఆ, కట్టినా కానీ మా ఇల్లు ఓపెనింగ్కి మొత్తం 6 మండలాల కార్యకర్తలు వచ్చినారు. అది ఆ, అందుకోసం అప్పటి నుంచి మనకి దూరం పెరిగింది. ఇంకా అంతే. ఆ దూరంతో మీకు టికెట్ వచ్చింది. అదే చెప్తే ఇందాక మనకి మన రాజీనామా చేస్తామని చెప్తే రాజీనామా చేసినాక ఆట నుంచి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పి సజ్జల రామకృష్ణ గారు ఆయనతో మాట్లాడంత చేసినాక అప్పటి నుంచి మేము నా పని నాదే చేసుకుంటూ వాళ్ళ పని ఆలూరు నుంచి మహామహుల్ టికెట్ ట్రై చేశారు, కోట్లు పెడదామన్నా కూడా పార్టీ చూపు ఎందుకో విరూపాక్ష గారి మీదే ఉండిపోయింది. అంటే వాల్మీకి లేరు కదా, వాల్మీకిలో ఇప్పుడు వాల్మీకి ఆయన ఫెయిల్యూర్ అయినాడు. అంటే జయరాం గారు వాల్మీకే కదా, ఆయన తప్పించి మీకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆయన ఎంపీగా పంపించి కర్నూలు ఎంపీగా పంపించి మీకు ఇవ్వాలనుకున్నారు. ఫెయిల్యూర్ అయిపోయినాడు కదా ఆయన ఫెయిల్యూర్ అయ్యారా? ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారు? వాళ్ళు అంటే వాళ్ళ తమ్ముళ్ళు అన్ని మన గిబ్జాలు చేసుకుంటుండే అంత. ఎక్కడ కబ్జాలు చేశారు? ప్యాకెట్ చూసినా కదా మీరు, మేము ఏదో కొత్తగా చెప్పినక్కర్లేదు. ప్యాకెట్ని అడిషనల్ ఎస్పీని కొట్టి గుమ్మూరు దగ్గర ఇంకా అందుకనే లిక్కారు ప్యాకెట్లు అవన్నీ ఎంత హల్చల్ అయిపోయినాయి కదా. అవి వ్యాపారం అనుకుంటాం. జూదం ఆడిచ్చారు, ప్యాకాట జూదము, లిక్కర్ అనేది ఒక వ్యాపారం అనుకుంటాం మనం. కర్ణాటక పక్కన ఒకటి కబ్జాలు అంటారు. కబ్జాలు అంటే భూములు ఏమైనా కబ్జాలు చేస్తే కదా. ఎక్కడ కబ్జాలు చేశారు? అవన్నీ ఇప్పుడు మేము అవన్నీ చెప్పినక్కర్లేదు. అన్ని ఛానల్లో వచ్చినా, అన్ని టీవీలో చూసినా అంత జనాలు తెలిసింది. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన మీకు టికెట్ ఇచ్చారు అంతే. అంతే కదా. మళ్ళీ మీరు మాలలో ఉన్నారు, నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలా? చెప్పండి. ఇక్కడ గుమ్మనూరు జయరాం గారు, మామూలుగా బాలనాగిరెడ్డి గారు, అంటే మంత్రాల ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, గుమ్మనూరు జయరాం, ఈ ముగ్గురు బాగా కలిసిమెలిసి ఉంటారనమాట. చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు అసెంబ్లీకి కలిసే వస్తారు, లాడ్జ్లో దిగిన కూడా అందరు పక్క రూమ్లో తీసుకుని అంతా కలిసిమెలిసి ఉంటారు. తినడానికి కానీ పోవడానికి అంతా కలిసి ఉంటారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశించారు, బాలనాగిరెడ్డి గారు ఆశించారు. అయితే గతంలో కొన్ని సంఘటనల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టి గుమ్మనూరు జయరాం గారికి బీసీ ఈక్వేషన్ వాల్మీకి కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత గుమ్మనూరు జయరాం గారు వాళ్ళని పెద్దగా ఖాతరు చేయకపోవడమో ఇంకోటి వాళ్ళిద్దరికీ గ్యాప్ వస్తుంది. వాళ్ళకి గ్యాప్ రావడంతో రాంపురం సోదరుల చూపు గుమ్మనూరు జయరాంకి చెక్ పెట్టాలంటే విరూపాక్షి సరైనడని వాళ్ళ చూపు మీ పై పడింది, మిమ్మల్ని ప్రోత్సహించాలంటారు. రాంపురం సోదరుల ప్రోత్సాహంతో మీకు టికెట్ వచ్చింది. అవన్నీ అబద్ధం. అసలు వాళ్ళు అంటే మాకి రైల్వే కాంట్రాక్ట్గా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు నాకు 97, 98 నుంచి నాకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు రైల్వే కాంట్రాక్టర్గా మీరు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారి సోదరుడు వెంకటరామరెడ్డి గారు మీరు చాలా సుపరిచితులు, అది అందరికి తెలిసినదే. ఎందుకంటే గుంతకల్ డివిజన్లో కాంట్రాక్టర్లందరినీ కూడా రింగు చేసి ఎమ్మెల్యే వాటా మూట కట్టి తీసుకుపోయి ఇవ్వడంలో కూడా మీరు పెద్ద రింగు మాస్టర్ అనేది అందరికి తెలుసు. అదే అందుకే గుంతకల్ ఆయన ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సాఫీగా సాగిపోయింది అంటారు. అదందరికి తెలిసిన విషయమే, ఒక తెలియని విషయం ఏం కాదు. అదే మనకు అదే పరిచయం, వాళ్ళతో మాకు అనుబంధం అంటే అదే పరిచయం. కానీ పాపం వాళ్ళు ఎప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ చేసింది లేదు, జగన్కి చెప్పింది లేదు. అట్లా అనుకుంటే చాలా మందిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తే వింటారని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కదా. ముందు నుంచి కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో, వాళ్ళ కొనకొండ శివరామరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వాళ్ళ 5 మంది అన్నదమ్ముళ్ళు కూడా కలిసికట్టుగా ఉంటారు. పెద్ద ఫ్యామిలీ, రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, అందరూ పంచుకున్నారు, ఊళ్ళు పంచుకున్నారు అనమాట. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంత సఖ్యత ఉంది ఆ ఫ్యామిలీతో. బాగుంది అంటే వాళ్ళ అమ్మగారికి కూడా వైఎస్ గారి ఫ్యామిలీతో బాగా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. అట్లా వాళ్ళ మాట చెల్లింది అంటారు. అదేం అబద్ధం. అవి వెంకటరామరెడ్డి గారికి మీరు కాంట్రాక్ట్ రింగు చేసి మూటలు తీసుకొచ్చింది వాస్తవమా లేదా? రింగులో మూటలు తీసుకుపోయేది అవన్నీ మామూలు. అవన్నీ బయట చెప్పేవి కదా. అవన్నీ ఇప్పుడు నేను ఒకటే కాదు కాంట్రాక్ట్, చాలా మంది కాంట్రాక్ట్లు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మీరంట కదా రింగ్ మాస్టర్ అట్లా కాదు. కాంట్రాక్ట్లు అంటే ఎవరికైనా 10 రూపాయలు మిగులుతుందంటే ఎవరైనా కానీ పోయి ఇస్తారు. ఇంతకుముందు అయితే బాక్సులు ఉండేవి, టెండర్ బాక్సులు ఉండే. అక్కడ బాక్సులు ఉండి ఇక్కడ లోకల్లో మాత్రమే ఉంటుండే. ఆ లోకల్లోకి అందరూ కలిసి మాట్లాడే పెద్ద మనిషి మాదిరి నువ్వు ఈసారి నువ్వు వేసుకొని నెక్స్ట్ ఇంకోటి ఆయన వేసుకుంటానని చెప్పే విధంగా ఈ తలాకు వర్క్ చేసే విధంగా ఆయన చేస్తున్నాడు. అది రింగ్ అనవద్దు ఏమన్నారు, మనిషికి అందరూ సఖ్యత అందరు కలిపి ఐక్యత ఉండి మీరుంటే నువ్వు ఒకటి వేసుకొని మీరు కాంపిటీషన్ ఎందుకు కూర్చున్నారు, రైల్వేకి ఎందుకు ఆదాయం చేస్తారు, మీరేదో తలాకు వర్క్ వేసుకుంటే ప్లస్లో వస్తాయి, మీరు తలాకి చేసుకోండి అనేది ప్లస్లో కొత్త తగ్గించి నాకు ఇవ్వండి.
అది మామూలు ఇప్పుడు ఏదైనా కొత్తగా కాదు అది ఎవరు అది ఏమి ఎవరు ఎమ్మెల్యే అంటే వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినా కానీ ఎమ్మెల్యే ఉంటే కానీ ఇప్పుడు వాళ్ళని విడుస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇడట్లేదు. అప్పుడే అన్న అయితే రింగ్ ఏదో కాంప్రమైజ్ చేసి ప్లస్ మంచి ప్లస్లు వచ్చాయి. మా గుంటగల్ డివిజన్ అంటే చాలా టాప్ రేట్ అంటే మా గుంటగల్ డివిజన్ మాత్రమే టాప్ రేట్లు ఉండేవి. ఓకే, ఈ గుంటగల్ డివిజన్ మాత్రం, మిగతా డివిజన్లో ఈ రేట్లు ఎక్కడ లేవు. ఎమ్మెల్యే అనేలాగా ఇప్పుడు మామూలు జెడ్పీటీసీ అంటేనే 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే అంటే మినిమం ఇప్పుడు 40-50 కోట్ల మాటే. ఇంకా కోట్లు తప్పించి చేసుకుంటే కోట్లు కాదు, ఈ కోట్లే అనమాట. మీరేమో సాధారణ జెడ్పీటీసీ, మరి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయారు అంటే కింద అంత ఆర్థిక పరిస్థితి మీకు ఉన్నిందా బలంగా? అంటే ఎంత ఖర్చు పెట్టారు, పార్టీకి ఎంత ఇచ్చారు? అసలుకి 100 కోట్లు అయిందా? పార్టీకి ఎందుకు ఇస్తాము? మామూలు టికెట్ చేయాలంటే పార్టీ పిలిచి ఇచ్చినప్పుడు నేను ఎందుకు పార్టీకి ఇస్తాను? ఓకే, పిలిచి ఇచ్చినా కూడా పార్టీకి 10 కోట్లు ఇవ్వలేదు. ఒక్క రూపాయి కానీ ఎవరికి లేదు. మీరు ఎంత 50 కోట్లు పెట్టారా? అది ఏ బయట చెప్పేవి కాదు అవి. ఓకే, కోట్లన్నీ ఇప్పుడు గంగలు పోసినట్టే కదా. ఎమ్మెల్యే అయినారు, కోట్లు తిరిగి రావు కదా ఇంటికి. ఏం పవర్ లేదు, ఏం పనులు రావు, ఎవరు వచ్చి 10 రూపాయలు లేరు. గాలి మర్రలోనే మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు పిలిచి. ఏం డబ్బులు వస్తాయి? పెట్టిన ఏం రావు. పెట్టిన ఎట్లా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఆర్థిక పరిస్థితి ఉన్నిందా మీకు? ఎమ్మెల్యేగా ఆయన పిలిచి ఇచ్చేంత ఉన్నిందా? ఉన్న దానికే పెట్టినాము. ఓకే, ఉన్న దానికే ఆయన టికెట్ ఇచ్చారు, పెట్టారు, గెలిచారు, అంతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.